ఇయర్లీ వేస్తాం. అంటే ఎఫ్డీలో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి. ఆ ₹1,00,000తో నాకు అవసరం లేదు, దాన్ని తీసుకుపోయి నేను SBI బ్యాంక్లో వేసాను, ఎఫ్డీలో వేయండి అని చెప్తాను అనమాట. వాళ్ళు ఏంటంటే అందులో వేస్తారు, 1 సంవత్సరం వరకు మనం తీయడానికి ఉండదు, 7% ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 24,000 ఈ అమౌంట్ ప్రకారం అయితే మనం 24,000 కదా ఇన్వెస్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 24,000 మనం ఎఫ్డీ కింద వేసామనుకో, నా దగ్గర 24,000 ఉన్నాయి, నేను తీసుకుపోయి దాన్ని ఎఫ్డీ ఏమని చెప్పాను, అప్పుడు కూడా సేమ్ 7% ఇంట్రెస్ట్ 1 year. కానీ ఎఫ్డీలో అయితే మనకు కొంచెం వచ్చే డబ్బులు ఎక్కువ ఉంటుంది. చూడండి 1,725 అంటే 25,720 వస్తుంది. ఇది కూడా మీకు ఎఫ్డీ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది, గూగుల్లో కొడితే సేమ్ ఇంత. ఇన్వెస్ట్మెంట్ దగ్గర మీరు ఎంత అమౌంట్ వేయాలనుకుంటున్నారు, ఇంట్రెస్ట్ ఎంత మీరు చూస్ చేసుకున్న బ్యాంకు, అండ్ ఎంత టైం ఉంచాలనుకుంటున్నారు. సో ఇలాగా అన్నమాట. ఈ ఎఫ్డీ ఏంది అంటే సంవత్సరం వరకు అంతే ఉంచుతాం, ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తాం. మన దగ్గర 24,000 ఉన్నాయి, ఈ రోజు నా దగ్గర 24,000 ఉంటే బ్యాంకులో వేసానంటే మళ్ళీ వచ్చే సంవత్సరంలో మార్చి వరకు కూడా తీయడానికి ఉండదు. కావాలి అంటే మధ్యలో అవసరం వస్తే మరి తీసుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు 7